దేవుని పనిలో నేను ఏం చేస్తున్నాము? దేవుడు చెప్పిన పని చేస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా? దేవుని కొరకు నిలవబడుతూ ఉన్నామా? జీవితంలో కొన్ని మంచి పనులన్నా చేస్తున్నామా? ఆయన అంటున్నాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఇంకొక చోట రాయబడింది, అది మంచి కార్యం, మంచి పనులైనా చెడ్డ పనులైనా దానిని బట్టి ఎవరి క్రియల చొప్పున వానికి ఫలం కలుగుతుంది. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం ఏం పని చేస్తున్నాము? ఇతరులకు మేలు చేస్తున్నామా? దేవుని కొరకు వాడబడుతూ ఉన్నామా? దేవుని పనిలో నిమగ్నం అవుతూ ఉన్నామా? దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాము? అవునా? ఈ జీవిత కాలంలో దేవునికి ఇష్టకరంగా జీవించలేనప్పుడు మనం భక్తి చేసినా సరే వ్యర్థమే. అది దేవుని దృష్టికి నిందారహితుడిగాను యథార్థవంతుడిగాను ఉన్నటువంటి యోబు చుట్టూ ఆయన ఏం చేశాడు? కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున నీవు ఏ పని చేసినా సరే నీవు చేసిన ప్రతి పనిని బట్టి నీకు జీతం వస్తుంది. నీవు చేసిన ప్రతి పనిని బట్టి, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు లెక్క కట్టబడుతుంది. బెల్షస్సర్ రాజుకి లెక్క కట్టాడు కదా దేవుడు. లెక్క కట్టాడా? ఆయన చేసిన పనికి ఇదిగో లెక్క చూడగా రాజుగారు తక్కువగా కనపడ్డారు, మీ పోస్ట్ క్యాన్సిల్ అయింది, మీ పోస్టు క్యాన్సిల్ అయింది చెప్పాడు కదా. గోడ మీద చెయ్యి వచ్చి రాసేసింది. మన ఆత్మీయ జీవితంలో మన లెక్క సరిగా లేకపోతే దేవుడు ప్రతిఫలం ఎలా ఇస్తాడు? మన ఆత్మీయ జీవితంలో లెక్క సరిచూడబడినప్పుడు మనం తక్కువగా కనపడితే రాజుల్ని కూడా తృణీకరించాడు దేవుడు. రాజుల్ని సైతం తృణీకరించాడు దేవుడు. దేవుని దృష్టికి ప్రతి ఒక్కరూ సమానమే. ఆయన ప్రతి ఒక్కరి క్రియలను గమనిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి పనులను గమనిస్తూ ఉన్నాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అందరినీ చూస్తున్నాడు. చెల్లినే కాదు, అక్కని చూస్తున్నాడు, అన్నని చూస్తున్నాడు, తమ్ముడిని చూస్తున్నాడు. అక్కడేదో చెల్లిని రాశారులే ఆయన రైటర్ గారు. ప్రతి మనిషి యొక్క క్రియలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకానొక సమయం వస్తుంది, ప్రతి ఒక్కరి యొక్క పనులను లెక్కగట్టి ఎవరికి ఎంత జీతం రావాలో అంత ప్రతిఫలాన్ని దయచేస్తాడు కదా. ఈరోజు ప్రతిఫలాన్ని ఆశించి మనం పనికి వెళ్తున్నాం. అవునా? పచ్చిమిరపకాయల కోతకి వెళ్ళామనుకోండి, ఇంత కూలి అని నిర్ణయిస్తారు. మొక్కజొన్న పట్ల కూలికి వెళ్ళామనుకోండి, ఇంత కూలని నిర్ణయిస్తారు. ఆ కూలికి పనిచేసి వస్తాం. సాయంకాలం వచ్చేటప్పటికి ఆ కూలి తీసుకుని వస్తాం. ఒకవేళ కేజీ లెక్క అనుకోండి, ఎంత కోసుకుంటే అంత డబ్బులు. అవునా కదా? ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, నెలకి ఇంత జీతం అని నిర్ణయిస్తారు. అంతకు ఇష్టమైతేనే మనం వెళతాం ఆ జీతానికి. అవునా కదా? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, పలానా జీతం నీకు ఇస్తాము అంటే అంత జీతంగా ఇష్టమైతే అంత జీతానికి వెళ్ళి కష్టపడుతూ ఉంటాం. అదే కూలి పని వాళ్ళైనా అంతే, ఇంత కూలి అని నిర్ణయిస్తూ ఉంటారు. అవునా కదా? వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ వస్తువుని ఇంత రేటుకి అమ్ముకోవాలి అనుకుంటారు. ప్రతి దానికి ఒక లెక్క ఉంది. అవునా కాదా? ప్రతి దానికి ఒక లెక్క ఉంది ఈ భూమి మీద. అలాగే నీవు నేను చేసే పనులకు కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. ఎక్కడ లెక్క ఉంది? ఒక మనిషి ఇంత నిశ్చితంగా లెక్కగట్టగలిగినప్పుడు మన పరలోకపు తండ్రి నిశ్చయముగా మన పనులకు లెక్క కడతాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లెక్క కట్టుకుంటూ ఒకానొక టైం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన జీతం పట్టుకొని వస్తాడంట, ప్రతిఫలం పట్టుకొని వస్తాడు. ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు ఆయన. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మంచి పనులు చేస్తే మంచి గిఫ్ట్ వస్తుంది. హల్లెలూయా. అవునా కదా? ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ప్రైజు, ఇచ్చిన బహుమానము అందరికి ఇస్తారా?
ఒక్కళ్ళకే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు వచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇచ్చారు. అందరికీ అదే ఇస్తే ఇంకా పోటీ ఎందుకు? పోటీ అవసరమా? అందరికీ కామన్గా ఇచ్చేస్తారు కదా. ఎవరి కష్టానికి తగ్గట్టుగా వారికి గిఫ్ట్, వారికి ప్రతిఫలం ఇదిగో దేవుడు సిద్ధపరిచి మన యొద్దకు తీసుకొని రాబోతున్నాడు. ఈ రోజున మనం సరిచూసుకోవాలి. మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మన పనులు ఎలాగ ఉంటున్నాయి, మన మాటలు ఎలాగ ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలాగ ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు, నీవు చేసిన పని ఇది, నీకు వచ్చే జీతం ఇది అని ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ ఫలం పొందుకుంటావో ఈరోజు నువ్వు తేల్చుకోవాలి. ప్రతిఫలం నీకు ఎంత రాబోతుందో నువ్వు తేల్చుకోవాలి. ప్రతి ఒక్కరూ తేల్చుకోవాలి. చిన్న పిల్లలకి ఆయన గిఫ్ట్లు ఇస్తాడు, పెద్దవారికి కూడా గిఫ్ట్లు ఇస్తాడు, ముసలోళ్ళకి కూడా ఆయన ఇస్తాడు. ఎందుకంటే వాని క్రియల చొప్పున అక్కడ ఏమని రాయబడి ఉంది, ప్రతి వానికి, ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఆయన బహుమానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. మేలు చేసి కీడు అనుభవిస్తే నువ్వు బాధపడొద్దని ఒక చోట రాయబడింది. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. అలాగే ఇంకొక మాట చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్, అంతే కదా. ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ఎవరిని చేర్చుకుంటామో వారి ఫలము మనం పొందుకుంటామంట. ఇక్కడ ఎవరిని చేర్చుకుంటామంటే దేవుని పేరట ఎవరైతే మనం చేర్చుకుంటామో. అబ్రహాము ఒకరోజు సింధూర వనంలో అక్కడ గుమ్మం దగ్గర కూర్చొని ఉండగా 3 మనుషులు వచ్చారు. సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు 3 మనుషులు వస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఒక పాస్టర్ గారు చెప్తారు ఈ సన్నివేశాన్ని, చాలా బాగుంది నాకు అది వివరణ. అబ్రహాముకి చాలామంది పనోళ్ళు ఉన్నారా లేదా? చాలామంది పనోళ్ళు ఉన్నారు. ఎందుకంటే అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఆయన పని వారి కోసం రాయబడింది, ఇంట పుట్టి అలవరచబడిన వారే 318 పైన ఉన్నారంట. అంటే ఆ పని వారికి పుట్టినోళ్ళు, అబ్రహాము ఇంటికి వచ్చిన తర్వాత పుట్టినోళ్ళు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంచుమించు 1-2 పిల్లలు వేసుకొని వస్తారు కదా. ఒకవేళ రాకపోయినా భార్యాభర్తలు 2 వస్తారు కదా. ఒకవేళ అలాగే రాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి అయ్యిద్దిగా. అంటే ఈ 318 మంది కాకుండా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రానే ఉంటారు కదా. అంటే అంతమంది పనివారు అక్కడ ఉంటూ ఉండగా ఆ 3 మనుషులు కనపడినప్పుడు వాళ్ళందరి ముందు అబ్రహాం మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అప్పటికి 100 సంవత్సరాలు రాబోతున్నాయి, 99 సంవత్సరాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి సాగిలు పడ్డాడంటండి. అబ్రహాంకి ఏం తక్కువ? అరే తల పళ్ళెం పట్టుకుని వెళ్ళి కొట్టండిరా అని అంటే మేళం అవ్వదు. ఎంత మేళం అవుద్ది? లెక్కేసుకుంటే ఒక 500 మంది ఉండరండి పనోళ్ళు. అక్కడ మనుషులు వస్తున్నారా మేళతాళాలతో తీసుకుని రండి అంటే తల పళ్ళెం తల గరిటి తీసుకొని టపా టపా కొట్టుకుంటూ వచ్చిన బ్యాండ్ మేళం అవుద్ది.
అంత గొప్ప పరివారం ఉన్నా సరే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అతని యొక్క ఆలోచన విధానం చూడండి, దేవుని పట్ల అతనుకున్న శ్రద్ధ చూడండి, దేవుని యొక్క సేవకుల పట్ల ఆయనకున్న మనసు చూడండి, ఎంత బాగుందో. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి అక్కడ రాయబడి ఉంది, వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యలారా ఈ రాత్రికి నా ఇంట ఉండండి, కొంచెం భోంచేసి వెళ్దురు కానీ, కొంచెం సేద తీర్చుకొని వెళ్దురు కానీ, మీరు దూర ప్రాంతం నుంచి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, మరింత ప్రయాణం చేయవలసినట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఆహారం తీసుకొని వెళ్ళండి అంటే సర్లే అని వచ్చారంట 3 మనుషులు. అప్పటికప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి శారమ్మ గారికి 3 మానికల పిండిని ఇచ్చాడంట. శారమ్మ గారు 89 సంవత్సరాలు, వీళ్ళిద్దరికి 10 సంవత్సరాల గ్యాపు. 3 మానికల పిండి కలపాలి. ఇప్పుడు ఏం చేయాలి? కేజీ పిండి కలపడానికి మిషన్స్ పెట్టుకున్నాం మనం ఇప్పుడు కదా. ఈ పిండిని మనం కలపలేము, ఒక మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. అది మిషన్ వచ్చిందండి పిండి కలపడానికి, తెలుసా? పిండి కలపడానికి కూడా మిషన్ వచ్చింది. 1 కేజీ పిండి కలపడానికి, ఒక కుటుంబానికి సరిపడా చపాతీలో, పూరీలో, పరోటాలో ఏదో కూడా చేసుకోవడానికి, పిండి కలపడానికి కొన్ని మిషన్స్ వచ్చేసినాయి. అంటే కష్టపడే అంత అవసరం లేదు ఇప్పుడు. ఆ వయసులో 3 మానికల పిండి తన యజమానుడు ఇస్తే కలిపి రొట్టెలు చేసిందండి. హల్లెలూయా. అసలు ఆ దంపతులు ఏం దంపతులండి! నా ప్రభువులారా అని ఆహ్వానించారు ఆ అతిథుల్ని. వారి గురించి రాయబడింది, అబ్రహాము తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టారో, ఎంత సంతోషంతో వారిని ఇంట చేర్చుకున్నారో. ఈ రోజున నీ ఇంటికి వచ్చే సేవకులను కానీ, దేవుని బిడ్డలను కానీ, దేవుని పేరట వచ్చి ఎవరిని నువ్వు చేర్చుకున్నా వారికి ఏ ఫలము కలుగుతుందో నీకు అదే ఫలం అంట. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఇష్టమైంది. ఏంటో తెలుసా? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునే వాడికి ప్రవక్త ఫలము కలుగుతుందంట. అంటే ప్రవక్తకి ఏ ప్రతిఫలం అయితే కలుగుతుందో నీకును అదే ప్రతిఫలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్తను దేవుడు విడిచిపెడతాడా? ప్రవక్తను దేవుడు హెచ్చిస్తాడు, అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రవక్తకుండే గౌరవం, ఆ ప్రవక్త ఏ మాట పలుకుతుంటే అది నెరవేరి తీరుతుంది. ఏ ప్రవచనం పలుకుతుంటే ఆ ప్రవచనం నెరవేరి తీరుతుంది. అంత దీవెన ఆశీర్వాదం నో డౌట్ మీరు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి ఇది! నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుడికి కలిగే ఫలము నీకు కలుగుతుంది. ప్రవక్తల యొక్క శిష్యుడని, చిన్నయ్య గారో బొడ్డయ్య గారో అని శిష్యుడు అని చెప్పేసి ఆ శిష్యుని చేర్చుకుంటే శిష్యునికి కలిగే ఫలము అంటే మీరు ఎవరిని చేర్చుకున్నా మీ ప్రతిఫలము ఎక్కడికి పోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పేరట మీరు ఏది చేసినా సరే, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన అంటే, గిన్నెడు చన్నీళ్ళు అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు అని మనం అనుకుంటాం కదా. ఏ నీళ్ళు ఏ విధంగా నీవు దేవుని పేరట పరిచర్య చేస్తావో దేవుడు అంతకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఇల్లు కట్టడంలో నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ ఇల్లు కడతాడు. నాకు ఇల్లు ఉందిలేండి, పక్కా ఇల్లే, 2 అంతస్తులు ఉంది, లేదంటే మంచి గృహం ఉంది అనుకుంటావా? నీ ఆత్మీయ జీవితంలో నీ జీవితాన్ని, నీ కుటుంబం యొక్క జీవితాన్ని ఆయన కడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఏది కొరతగా ఉందో అది తీరుస్తాడు. సారెపతు విధవరాలు ఉందా లేదా? ఉంది ఇదివరకు, ఇప్పుడు మన దగ్గర లేదులేండి. ఆమె ఏం చేసింది? ఒక ప్రవక్తను చేర్చుకుందా లేదా? ఆమె దగ్గర ఏముంది? ఆ రోజుకు సరిపడా కూడా కాదండి. అది ఆ రోజుకు సరిపడా కూడా కాదు. ఈ పూటకు
నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము అనుకుంది. అంటే ఆ పూట వరకే ఉంది, ఇంకా పూట దాటితే ఆమెకి లేదు. అటువంటి పరిస్థితిలో కూడా ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు కావలసిన సమస్తాన్ని సమకూర్చింది. ఆమెను దేవుడు విడిచిపెట్టాడా? కరువు కాలం అంతా పోషించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరువు కాలం అంతా ఒక్క పూట భోజనంతో కాదండి, సమృద్ధిగా తిన్నారు ముగ్గురు. ఆమేన్. అంటే ప్రవక్త ఎంత సంతృప్తిగా ఉన్నాడో ప్రవక్తను చేర్చుకున్న ఆ కుటుంబం కూడా అంతే సంతృప్తిగా ఉంది. ఆమేన్. అర్థమైందా మీకు? ప్రవక్త ఎంత సమృద్ధిగా సంతృప్తిగా దేవుని యందు ఆనందిస్తూ సమృద్ధి కలిగి ఉన్నారో అంతే సమృద్ధిని ఈ కుటుంబం కూడా అనుభవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? ప్రవక్తను ప్రవక్తలా చేర్చుకుంది. ఈ అయ్యగారు ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏమో, మా ఇంట తిష్ట వేసాడు, 2 రోజులు ఉండిపోతాడు అనుకోలా. సంతోషంగా ఆహ్వానించింది. తనకు కలిగిందే పెడుతూ ఉంది. తన జీవితంలో కూడా ప్రవక్తతో పాటుగా సమృద్ధి కలిగి జీవించింది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆశీర్వాదాన్ని షూనేమీరాలు చూసిందో ఏమో, ఈ ఆశీర్వాదాన్ని షూనేమీరాలు విందో చూసిందో ఏమో తెలియదు, కానీ మన ఊరికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు, భక్తి గల దైవజనుడని నేను చూశానయ్యా అని తన భర్తతో చెప్పి తన ఇంటి మీదే ఆయనకే ఒక సెపరేట్ గదిని కట్టించేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భక్తులండి, ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారండి. వారు చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా మేలు చేశాడు, ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఎలాంటిదో తెలుసా? శాశ్వత కాలం వరకు ఆశీర్వాదకరమైనది. కాబట్టే కదా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందండి. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు ఎలాగ ఉండును? అతని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. అతని పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అతడు పిల్ల తరాల వరకు అతడు చూస్తాడు. యెరూషలేమునకు క్షేమం కలుగుడు అతడు చూస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తించునుగాక. దేవుని పిల్లలను చేర్చుకునే విషయంలో దేవుడు బహుశ్రద్ధ కలిగి దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎవరిని చేర్చుకుంటావో దేవుని పేరట వారికి ఏ ప్రతిఫలం కలుగుతుందో నీకును అదే ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు ఆయన నమ్మదగినవాడు, మర్చిపోయేవాడు కాదు. ఏదో ఊరికే అంటాడులే, మనం అనుకుంటాం కదా అయ్యగారులన్నీ అలాగే, అయ్యగారులు అందరూ అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే చెప్తారు, మనం ఇలాగే చేయాలి అని మనం అనుకుంటాం. దేవుడు అలా అనుకోడు. దేవుడు మనలా అలాగ ఆలోచించడు. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకంట తూర్పు పడమరకి ఎంత ఎడం ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఎడం ఉంది. ఆయన ఉన్నతమైన ఆలోచనలు గలవాడు మన పట్ల. ప్రైజ్ ది లార్డ్. నీ పట్ల, నా పట్ల ఉన్నతంగా ఆలోచించేవాడు. ఈ వ్యక్తిని నేను ఎలా హెచ్చించాలని ఆలోచించేవాడు ఆయన. మనుషులైతే మన పతనాన్ని కోరుకుంటారు, అవునా? మనం ఎదుగుతుంటే బాగా డెవలప్ అవుతున్నారు కదా వీళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు? అబ్బో బాగా డెవలప్ అవుతున్నారుగా అనుకుంటారా లేదా? ఒక కుటుంబం కొంచెం బాగా ఉన్నత స్థితిలోనికి వస్తుంటే మనుషులు ఇలా అనుకుంటారు. అందుకే క్యాప్షన్స్ రాసుకుంటారు, నీ ఏడిపే. అసలు మనం ఎందుకు ఏడవాలండి వాళ్ళని చూసి? ఆమేన్. మనం ఎందుకు ఏడవాలి? ఒకవేళ మనం ఎదుగుతున్న వాళ్ళు చూసి ఏడుస్తుంటే మనం ఎందుకు బాధపడాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎంతవరకు హెచ్చించాలనుకుంటే అంతవరకు హెచ్చిస్తాడు. హల్లెలూయా. వద్ద ఆశీర్వాదం నిద్రపోతున్నారు.
ఎంతవరకు ఆయన హెచ్చించాలనుకుంటే అంతవరకు హెచ్చిస్తాడు. హెచ్చించబడుట మన పని. ఆమేన్, హల్లెలూయా. హెచ్చించుట ఆయన పని అయినప్పుడు హెచ్చించబడుట మన పని. ఇది చాలయ్యా, ఈ స్థితి చాలయ్యా అని మనం అనుకోకూడదు. ఈ వక్కిళ్ళు చాలయ్యా, ఈ ఫ్లోరింగ్ అయితే చాలయ్యా, ఈ రేకులు అయితే చాలయ్యా, ఈ స్లాబ్ అయితే ఇలా మన ఆలోచనలు ఇలా ఉంటాయండి. మన దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మన పట్ల. హల్లెలూయా. దేవుడిని దీవించాలనుకుంటే ఆయన ఎలాగైనా దీవిస్తాడు. నువ్వు ఎక్కడున్నా దీవిస్తాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ క్రియలు దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా, యోగ్యమైనవిగా, నీతిగా, యథార్థంగా ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పెట్టుబడి పెట్టనవసరం లేదు, డబ్బులు వెచ్చించిన అవసరం లేదు. ఏమండి, ఆఫర్లకు వెంపర్లాడుకుంటూ వెళ్ళనవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. నువ్వు ఉన్న చోటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఉన్న చోటే దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు నీతిగా ఉండు, దేవుడిని హెచ్చిస్తాడు. ఎవరెట్లా చూసి ఎవరెట్లా అనుకున్నా సరే వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వాగ్దానం చేస్తాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను అంటున్నాడుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం తింటూ ఉంటాం, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆమేన్. భోజనం మనం తినాలి కదా. మన శత్రువులు ఎదుట దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరిచినప్పుడు తినాలా వద్దా? వాళ్ళ ముందు నేను తినను, వాళ్ళు ఉన్న చోట నేను ఉండను, వాళ్ళంటే నాకు పడదు, వారికి నాకు పచ్చగడ్డి వేస్తే మండుద్ది అని నువ్వు భీష్మించుకుని కూర్చుంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ ద్వారా ఏమీ జరగదు. దేవుని యొక్క నామం నీ ద్వారా మహిమపరచబడదు. నా దేవుడు నేను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. అలా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండు. నీ క్రియలు దేవుని దృష్టికి ఉత్తమమైనవైతే నిశ్చయముగా నీకు ప్రతిఫలము కలుగునుగాక. నా దేవుడు నీకు ప్రతిఫలము దయచేయునుగాక. నువ్వు దేవుని కొరకు దేవుని పని విషయంలో కానీ దేవునికి సంబంధించినది ఏదైనా సరే, ఏ పనిలో అయినా సరే నీ చెయ్యి ఉంటే ఆ చెయ్యి ఆశీర్వదించబడుతుంది. నీ డబ్బు ఉంటే నువ్వు ఇంకంతకంతకు వర్ధిల్లుతావు. దేవుని పిల్లలను చేర్చుకునే విషయంలో, దేవుని సేవకులను చేర్చుకునే విషయంలో, నీతిమంతులను చేర్చుకునే విషయంలో, ప్రవక్తలను చేర్చుకునే విషయంలో, ప్రవక్తల యొక్క పిల్లలను, ప్రవక్తల యొక్క శిష్యులను చేర్చుకునే విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉంటే వారు ఏ ప్రతిఫలం పొందుతారో నీవు అదే ప్రతిఫలం పొందుతావు నిశ్చయముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.